పిల్లలిద్దరికీ ఫుల్ ఫీవర్. ఖుషిగాడికి 5 డేస్ అవుతుంది అండ్ చిన్నోడికి 3 డేస్. సో ఒకసారి డాక్టర్ చెకప్‌కి తీసుకెళ్దాం అనుకున్నా. ఫీవర్ వచ్చినప్పటి నుంచి మా చిన్నోడైతే ఫుడ్ అస్సలు సరిగ్గా తినట్లే. సో ఉప్మా అయితే కొంచెం బెటర్‌గా తింటాడని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా చేశాను. పిల్లలిద్దరికీ బ్రేక్‌ఫాస్ట్ తినిపించేసి ఇంకా డాక్టర్ విజిట్‌కి స్టార్ట్ అయ్యాం. పారాసెటమాల్ యూజ్ చేసిన తర్వాత వితిన్ 3 డేస్‌లో ఫీవర్ సబ్సైడ్ అవ్వలేదు అంటే నేను ఖచ్చితంగా డాక్టర్ విజిట్‌కి తీసుకెళ్తా. నాకు మెడిసిన్స్ గురించి తెలిసినా కూడా నేను డాక్టర్ని అడిగిన తర్వాతే యూజ్ చేస్తాను. కోల్డ్‌కి కావచ్చు, కాఫ్‌కి కావచ్చు, స్పెషల్లీ యాంటీబయాటిక్స్ మనకి ఎంత ఐడియా ఉన్నా ఓవర్ ద కౌంటర్ దొరికినా కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా అస్సలు యూజ్ చేయకండి. ఇప్పుడు బయట వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. కోల్డ్, కాఫ్, ఫీవర్, ఐ ఇన్ఫెక్షన్స్ అలా స్పెషల్లీ పిల్లలకి. అండ్ ఎండలు కూడా గట్టిగానే ఉన్నాయి కదా, యూటీఐ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని మంచిగా హైడ్రేటెడ్గా ఉంచండి. నేను డెలివరీ తర్వాత అసలు బ్లడ్ టెస్ట్ ఏం చేయించుకోలేదు. సో ఎలా అయినా వెళ్ళా కదా అని చేయించుకుందాం అనుకున్నా. ఇప్పటివరకు ఎన్ని ఇంజెక్షన్స్ చేయించుకున్నా, బీయింగ్ డాక్టర్ నేను ఎంతమందికి ఇంజెక్షన్స్ చేసుంటానో, బట్ ఒక్కసారి ఆ నీడిల్ నా వరకు వచ్చిందంటే ఆ ఫియర్ మాత్రం ప్రతిసారి సేమ్. ఆ నీడిల్ చూడగానే చచ్చేంత భయం. చాలామంది ఇంజెక్షన్ చేసేటప్పుడు ఆర్ బ్లడ్ టెస్ట్ తీసేటప్పుడు సైడ్కి చూస్తారంట, బట్ నేను మాత్రం నాకు ఎలా ఇస్తున్నారో అని నేను ఆ నీడిల్నే చూస్తూ ఉంటా. మరి మీరే రకమో కామెంట్స్లో చెప్పండి. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా బ్లడ్ టెస్ట్కి అయితే ఇచ్చొచ్చేసా.